హలో గైస్, సో ఇప్పుడు మనం సాయి తీర్థంకి వచ్చాము. ఇది ఒక అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అన్నమాట. ఫస్ట్ డివోషనల్ థీమ్ పార్క్. సో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. షిరిడి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ డివోషనల్ థీమ్ పార్క్కి వెళ్ళడానికి ట్రై చేయండి బికాస్ ఇట్స్ జస్ట్ ఆసమ్. ఈ థీమ్ పార్క్ అనేది షిరిడి టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. సో హ్యాపీగా దర్శనం చేసుకొని ఈ థీమ్ పార్క్కి రావచ్చు. టికెట్ ప్రైసెస్ వచ్చేసి అడల్ట్స్కి 530 అండ్ చిల్డ్రన్స్కి 412 ప్లస్ ట్యాక్సెస్. ఈ థీమ్ పార్క్ ఎదురుగానే వెట్ అండ్ జాయ్ అని చెప్పి ఒక వాటర్ పార్క్ కూడా ఉన్నది. సో టికెట్లో మనకి కావాలంటే రెండు కలిపి తీసుకోవచ్చు, ప్యాకేజ్ టైప్. సాయి తీర్థలోకి ఎంటర్ అవ్వగానే బాబాయ్ స్వయంగా నడిచొస్తున్నారని అనిపించింది గాయస్ ఇతన్ని చూడగానే. సో సాయి తీర్థలో ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి తీర్థయాత్ర గాయస్, అండ్ మాకు బాగా నచ్చింది కూడా ఇదే. ఈ తీర్థయాత్ర వచ్చేసి మన ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నిటికీ ఒక మినీ రైడ్ లాంటిది గాయస్. సో ఈ రైడ్ మనకి ఫస్ట్ ముంబై ఇండియా గేట్తో స్టార్ట్ అవుతుంది గాయస్. ఇప్పుడు మనం సిద్ధి వినాయక టెంపుల్కి వచ్చాం. ముంబైలో ఫేమస్ టెంపుల్ ఈ సిద్ధి వినాయక టెంపుల్ గాయస్. మేము ఆల్రెడీ టెంపుల్ విజిట్ చేసాము అండ్ వీడియో కూడా చేసాం, చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఎగ్జాక్ట్గా టెంపుల్లో ఒరిజినల్గా ఐడల్ ఎలా ఉందో అలాగే ఉంది గాయస్. సో ఫస్ట్ మన వినాయకుడు దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ గెస్ట్ చేయగలరా? ఒక చిన్న క్లూ ఇస్తా, ఇది గుజరాత్లో ఒక పెద్ద ఫేమస్ టెంపుల్. సో ఎస్, ఇది మన కృష్ణుడు ఏలిన ద్వారకా గాయస్. నేను ఇప్పుడు ద్వారకా వెళ్ళలేదు, బట్ వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఐ హోప్ సో త్వరలో వెళ్తాను. మీరు కూడా ఎప్పుడు ద్వారకా వెళ్ళకపోయి ఉంటే నాతో పాటు ద్వారకా దర్శనం చేసేసుకోండి. నెక్స్ట్ మనం వచ్చేసాం కేదార్నాథ్. ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నది. సో మనకి అందరికీ తెలుసు ఎందుకు ఇది ఎంత ఫేమస్. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం మన కేదార్నాథ్లోనే ఉంది గైస్. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వచ్చేసాం గైస్. ఇది కూడా ఉత్తరాఖండ్లోనే ఉన్నది, లార్డ్ విష్ణు టెంపుల్. ఈ టెంపుల్ చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ అండ్ టెంపుల్ యొక్క డిజైన్ కానీ సేమ్ ఎగ్జాక్ట్ నమూనాలా దించారు గైస్. మేమైతే ఎప్పుడు బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళలేదు గైస్, బట్ ఈ రైడ్తో మాకు నిజంగానే అక్కడికి వెళ్ళినంత ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా చాలా నచ్చింది గైస్ మాకు. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది పండరీపురంలో పాండురంగాలయం. ఇది మహారాష్ట్రలో ఉన్నది. నెక్స్ట్ మనం వచ్చేసాం అమృత్సర్. మన అందరికీ తెలుసు అమృత్సర్లో ఫేమస్ టెంపుల్ ఏంటి? గోల్డెన్ టెంపుల్. ఇప్పుడు మనం పూరి జగన్నాథుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మనకి సింబాలిక్గా సముద్రం కూడా ఉన్నది గైస్. సో ఎగ్జాక్ట్గా పూరి టెంపుల్ వాటి సరౌండింగ్స్ ఎలా ఉన్నదో సేమ్ అలాగే ఉన్నది.
నెక్స్ట్ మనం ఎక్కడికి వచ్చామో గెస్ట్ చేయగలరా? ఇంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ మన సౌత్ ఇండియాలోనే కదా ఉంటుంది. సో మనం సౌత్ ఇండియా వచ్చేసాం గాయస్. మనం మదురైలో ఉన్న మీనాక్షి అమ్మ టెంపుల్కి వచ్చేసాం. నెక్స్ట్ మన తిరుపతి గాయస్ వచ్చేసాం. ఇక్కడ ఎంట్రన్స్లో తిరుమల వైల్డ్ లైఫ్ శాంచురీకి సింబాలిక్గా పెట్టారు గాయస్. అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఎలిఫెంట్స్ చాలా ఫేమస్ మన తిరుమల వైల్డ్ లైఫ్ శాంచురీలో. మళ్ళీ మనం తిరుపతి వచ్చేసాం. మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత హ్యాపీనెస్ కలిగింది గాయస్. చాలా అద్భుతంగా ఉంది. అండ్ తిరుమలతో ఈ తీర్థయాత్ర అనేది ఎండ్ అయిపోయింది గాయస్. ఓవరాల్గా ఈ రైడ్ మాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఒక్క హాఫ్ అన్ అవర్లో ఇండియా అంతా అలా చుట్టేసి వచ్చినట్టు అనిపించింది గాయస్. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది లంకా దహన్ 5D షోకి. షోకి వెయిట్ చేసే గ్యాప్లో మధ్యలో ఒక ఫ్రీ మ్యాజిక్ షో పెట్టారు గాయస్. మనకి ఈ షోలో హనుమాన్ లంకని దహించే పార్ట్ ఉంటుంది గాయస్. అండ్ షో వచ్చేసి చాలా రియలిస్టిక్గా అనిపించింది. లైక్ వాటర్ స్పార్క్లింగ్ ఎఫెక్ట్స్, ఫాగ్ ఎఫెక్ట్స్, హనుమంతుడు అక్కడ ఎగురుతుంటే మనకి గాలి ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నారు గాయస్. షో పేరు వచ్చేసి సబ్కా మాలిక్ ఏక్ హై. ఈ షోలో సాయిబాబా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, మెయిన్ ఇన్సిడెంట్స్, అతను షిరిడి ఎలా వచ్చారు, ఇవన్నీ ఉంటాయి. ఈ షో కూడా చాలా బాగుంది, మనకి చాలా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ షో వచ్చేసి ద్వారకామాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అండ్ దాని తర్వాత మనకి ఆపోజిట్లో ఎగ్జాక్ట్ ద్వారకామాయి సెటప్ చేశారు గాయస్. దీంతోపాటు సాయిబాబా మరియు అతని అనుచరులు కైండ్ ఆఫ్ రోబోటిక్ షో లాగా గాయస్. లైక్ హ్యాండ్ మూమెంట్స్, జెస్చర్స్, లిప్ మూమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అయితే షూట్ చేయడం అవ్వలేదు ఎక్కువ, బట్ ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ రూబిక్స్ క్యూబ్తో సాయిబాబా యొక్క రూపాన్ని తయారు చేశారు గాయస్. అండ్ దాట్స్ అమేజింగ్. ఫైనల్గా సాయి తీర్థ్ అనేది ఒక వర్త్ వాచింగ్ ప్లేస్. మీరు షిరిడి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ డివోషనల్ థీమ్ పార్క్కి వెళ్ళండి. అండ్ మనం అక్కడ ఉన్నంతసేపు ఒక డివోషనల్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఈవినింగ్ లైట్ ఫేడ్ అయ్యాక మనకి అక్కడ లేజర్ షో ఉంటుంది గాయస్. బట్ అన్ఫార్చునేట్గా మేము మిస్ అయిపోయాం. కానీ విజిట్ చేస్తే అది కూడా మిస్ అవ్వకండి. అయితే ఇది లోపలే కాదు, బయట కూడా వర్త్ వాచింగ్. ఆర్కిటెక్చర్ కానీ, స్టాట్యూస్ కానీ చాలా చాలా బాగున్నాయి. సో ఈ వ్లాగ్ ఇంతే గాయస్. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే దయచేసి లైక్ చేయండి. అండ్ ఏదైతే ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Bye!